మైండ్స్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు హరిబాబు. నేను గత 9 సంవత్సరాలుగా మెంటల్ అబిలిటీ పార్ట్ని ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు రైల్వేస్ మరియు తదితర పోటీ పరీక్షలకు నేను బోధిస్తున్నాను. ఓకేనా? మీకు గ్రూప్ 2లో ఉన్న సిలబస్ని ఎలా అడగచ్చు అని నేను చెప్పడానికి మైండ్స్ ఐఏఎస్ ఛానల్ తరఫున మీ ముందుకు వచ్చాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, మెంటల్ ఎబిలిటీ పార్ట్ని 30 మార్కులు చేశారు. ఈ 30 మార్కుల్లో కూడా ఓకేనా లాజికల్ రీజనింగ్ అంటారు. లాజికల్ రీజనింగ్ అంటే ఏంటంటే చూడండి, దాంట్లో పార్ట్స్ ఏంటంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. ఓకేనా? ప్రకటనలు మరియు ఊహలు. ఓకేనా? అలాగే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు మరియు వాదనలు. ఓకేనా? తర్వాత స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ప్రకటనలు మరియు తీర్మానాలు. ఓకే? ఫోర్త్, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్రకటనలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నాడు. బాగా వినండి, ఇవి ఎగ్జామ్లో ఓకే ఈచ్ సెక్షన్ని 10 మార్కులుగా డివైడ్ చేస్తారు. ఓకే, 30 మార్క్స్ ఉన్నాయి. 10 మార్కులుగా డివైడ్ చేయొచ్చు, లేదా రీజనింగ్ని 15 క్వశ్చన్స్, అర్థమెటిక్ని 15 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకేనా? చూడండి, 15 మార్కులు చొప్పున డివైడ్ చేస్తే లాజికల్ రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే స్టేట్మెంట్ కంక్లూజన్స్. అంటే ప్రకటనలు మరియు తీర్మానాలు. ఇవి ఎలా ఆన్సర్ చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చూడండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నదంటే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎప్పుడు సత్యమే. అర్థమైందా లేదా? దానికి మళ్ళీ మనం కంక్లూజన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 2 క్వశ్చన్లు రావచ్చు. ఓకే, 2 మార్క్స్. అలాగే స్టేట్మెంట్ అజంప్షన్స్ అంటే ఊహలు. ఏదైనా పని చేసే వరకు దాని యొక్క ఊహను తీసుకున్నాడు క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఇది కూడా 2 మార్క్స్ రావచ్చు. ఓకే, ఇక్కడ వరకు 4 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ వేస్తారు, దానికి వాదన ఉంటుంది. అంటే ఏంటి? చూడండి, పాకిస్తాన్పై ఇండియా గెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్. రెండో పాయింట్ ఏంటి? పాకిస్తాన్పై ఇండియా ఆధిక్యంలో ఉంది అనిస్తాడు. ఓకేనా? ఇవి ఒక 2 మార్క్స్. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఇవి 4 మార్క్స్. ఇలా వర్గీకరణ చేస్తారు దీన్ని. లాజికల్ రీజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఆస్పిరెంట్ కంగారులో ఓకే పొరపాటున ఓకే తప్పులు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉన్న చాప్టర్లు ఇవే. కానీ ఇలాంటి క్వశ్చన్లు కూడా మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకొని అబ్జర్వేషన్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఆన్సర్ ఎలా చేయాలి అనేది మన మైండ్స్ ఐఏఎస్ కోర్సులో మేము చెప్తాము. ఇప్పుడు రెండో భాగం అంటే సిలబస్ని 3 భాగాలుగా చేశారు. ఒకటి లాజికల్ రీజనింగ్, రెండవది మెంటల్ ఎబిలిటీ. అంటే ఇది రీజనింగ్లో రెండో భాగం. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్. నంబర్ సిరీస్ అంటే తెలుసు మీకు. ఒక క్వశ్చన్ ఇస్తాడు, 10:101, 11:-. ఓకేనా?
వీటన్నిటిని నంబర్ సిరీస్ అంటారు, అలాగే నంబర్ అనాలజీ అంటారు. ఓకే. తర్వాత లెటర్ సిరీస్, ఈ టైప్ ఏముంటుంది, లెటర్ సిరీస్. ఓకే. తర్వాత ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏమైనా 4 గురించి ఇస్తాడు, దాంట్లో ఒకటి విభిన్నంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్. కోడింగ్ డీకోడింగ్ మాత్రం చాలా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే గ్రూప్ 1 పేపర్లో చూడండి చాలా 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 కష్టంగా ఇచ్చాడు క్వశ్చన్. ఎలా ఉంటుందంటే ప్రైమ్ నెంబర్స్తో కూడిన కోడింగ్ ఇస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు రిలేషన్షిప్, అంటే బ్లడ్ రిలేషన్ అంటారు దీన్ని. బ్లడ్ రిలేషన్లో కూడా ఒక 2 క్వశ్చన్లు రావచ్చు. ఓకే. దీన్ని డివైడ్ చేద్దాం. నంబర్ సిరీస్ 1 మార్కు, లెటర్ సిరీస్ 2 మార్క్స్, ఆడ్ మ్యాన్ అవుట్ 2 మార్క్స్. ఓకేనా. అలాగే కోడింగ్ టు కోడింగ్ 2 మార్క్స్, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ రిలేషన్స్ ఓకే 2 మార్క్స్. నెక్స్ట్ సేఫ్స్ అండ్ దే సబ్సెక్షన్స్, అంటే బొమ్మలు ఇస్తాడు. ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్ నుంచి రెక్టాంగిల్ వస్తుంది, రెక్టాంగిల్ నుంచి పెంటగాన్ వస్తుంది, ఇలాంటి బొమ్మలు ఇస్తాడు. ఓకే. ఇది 1 మార్క్ ఉంటుంది. ఓకే. ఈ సెక్షన్లో 10 మార్క్స్ ఇస్తాడు. ఓకే. 30 క్వశ్చన్లు ఉన్నాయి, ఈచ్ సెక్షన్ 10 మార్క్స్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు 2 సెక్షన్లు మనకి ఎన్ని వచ్చాయి, 20 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 3వ సెక్షన్ బేసిక్ న్యూమరసీ. బేసిక్ న్యూమరసీలో ఫస్ట్ నంబర్ సిస్టమ్, అంటే సంఖ్యామానం. ఈ సంఖ్యామానం అనేది చాలా పెద్ద చాప్టరు, కానీ గ్రూప్ 2కి 1 లేదా 2 మార్కులు వస్తాయి. ఓకే. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, నంబర్ సిస్టంలోనే ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ ఇస్తాడు, ఏది పెద్దది ఏది చిన్నది చెప్పాలి. ఓకేనా. ఇది 2వ పాయింట్. 3వది యావరేజెస్, సగటు సరాసరి అంటారు తెలుగులో. ఓకే. దీని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. అలాగే రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతం. నిష్పత్తి మరియు అనుపాతం నుంచి కూడా 1 క్వశ్చన్ రావచ్చు. పర్సంటేజ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఓకే. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. టైమ్ అండ్ వర్క్ అంటే పైప్సల్ సిస్టంలో కూడా చదవాలి. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము. ఓకేనా. కాలము దూరం నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. డేటా అనాలిసిస్ నుంచి 2 లేదా 3 మార్కులు వస్తాయి. ఓకేనా. మొత్తం 30 మార్కుల పేపర్లో బేసిక్ న్యూమరసీ ఒకవేళ 15 మార్క్స్ ఇస్తే లాజికల్ రీజనింగ్ 5 మార్క్స్ ఇస్తాడు. అక్కడ వరకు 20 అయిపోయినాయి. ఓకేనా. మెంటల్ అబిలిటీ 10 ఇస్తాడు. ఓకేనా. అక్కడ వరకు 30 అయ్యాయి. అంటే ఇది కొత్త ప్యాటర్న్ కాబట్టి నేను ఈచ్ సెక్షన్ 10 మార్క్స్ ఇస్తాడని అనుకుంటున్నా, ఎందుకంటే 3 రకాలుగా డివైడ్ చేశాడు కాబట్టి మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. మన మైన్స్ ఐఏఎస్ తరపున నేను మీకు ఈ ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకుంటాను. ఓకే. అలాగే చాలామంది విద్యార్థులు ఏ బుక్స్ రెఫర్ చేయాలి అని అడుగుతున్నారు. బుక్స్ రెఫర్ చేయాలంటే రీజనింగ్కి ఓకేనా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చాలు. ఓకే. దీనితో పాటు అరిహంత్, ఎందుకంటే స్టేట్మెంట్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ పేపర్లో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అవి ఎగ్జామినర్ థాట్లో కొన్ని ఆన్సర్లు, మన థాట్లో కొన్ని ఆన్సర్లు విభేదాలు వస్తుంటాయి. కాబట్టి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే
100%. ఓకే, స్టేట్మెంట్ అంటే లాజికల్ రీజనింగ్ సెక్షన్లో 10/10 తెచ్చుకోవచ్చు. తర్వాత కోడింగ్ డీకోడింగ్ ఓకే అన్నీ ఈ 2 బుక్స్లో కవర్ అయిపోతాయి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్, అరిహంత్ న్యూ బుక్. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ న్యూమరసీకి ఈ చాప్టర్లో మాత్రమే మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక నంబర్ సిస్టమే ఓకే, మన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఈ సిలబస్ తీసుకుంటే ఒక నంబర్ సిస్టమే 22 మార్కుల దాకా వెళ్తాయి. ఓకే, కానీ గ్రూప్ 2లో బేసిక్స్ని ఎంఫసైజ్ చేస్తూ క్వశ్చన్లు అడగడం సాధ్యపడింది కాబట్టి ఈ చాప్టర్ని మీరు ఓకే ఒక మార్కు దీంట్లో 1 మార్కు దృష్ట్యా ప్రిపేర్ అవ్వండి. దీనికి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ సరిపోతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకా కావాలంటే మీరు ఓకే ఎస్ఎస్సి రీజనింగ్ అలాగే అర్థమెటిక్ ప్రీవియస్ పేపర్స్ కిరణ్ ప్రకాశన్ బుక్ ఉంటుంది, వీటిని ప్రిపేర్ అవ్వండి. అవుట్ ఆఫ్ 30కి 30 మీకు వస్తాయి. ఓకేనా. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ని దగ్గర పెట్టుకొని ఓకే అర్థమెటిక్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సిలబస్లో కొన్ని చాప్టర్లు ఇచ్చారు కాబట్టి దానికి లింకప్ ఉన్న చాప్టర్లన్నీ మీరు కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరం, దీంట్లో ట్రైన్స్ వస్తుంది, అలాగే ఓకే రేసెస్ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయలేదు సార్ అనకూడదు, దానికి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా రావచ్చు ఎగ్జామ్లో. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.